భద్రాచలంలో శ్రీరాముడికి మహాపట్టాభిషేకం జరుగుతోంది. లైవ్ లో చూద్దాం. ఆత్మాసామతేర్తనోర్వామదేవ్యం బృహద్రథంతరే పక్షో యజ్ఞాయజ్ఞం పుచ్చం ఛందాదుస్సంగాని దిష్ణియాస్య భాజుజూగుం శినామా సుపర్ణోసి గరుత్మాన్ దివంగచ్చసు వఃపద. శ్రీ ఓంకార రామాయ నమః. చామరద్వయం సమర్పయామి. హిరణ్యగర్భేతి మంత్రేణ భగవతే శ్రీరామనారాయణాయ స్వర్ణఛత్రం సమర్పయేత్. రాజ్యలక్ష్మ్యా గృహం ధన్యం చాక్షుష్యం ఛత్రధారణం అని మనకి రాజనీతి శాస్త్రం తెలియజేస్తోంది. రాజ్యలక్ష్మికి గృహం ఏదయ్యా అంటే ఈ ఛత్రమే. ఛత్రం దేనికి చిహ్నమయ్యా అంటే ఏకఛత్రాధిపత్యం అంటారు. అయ్యా నీ ఏరుబడిలో మేమంతా కూడా సామంతులుగా ఉండి నీ పరిపాలనలో మేమంతా కూడా ఉంటాము, అవనతలమై ఉంటామని చెప్పి సామంతరాజులందరూ కూడా రాజును చక్రవర్తిగా చేసేటువంటి సందర్భం అటువంటిది. అటువంటి చక్రవర్తి కాబోయేటువంటి రామచంద్రమూర్తికి సమర్పించేటువంటి సువర్ణ ఛత్రం అది. ఆ ఛత్రాన్ని మనకి తాండ్ర వెంకటేశ్వరరావు కవితా దంపతులు ఆనాడు సభక్తికంగా సమర్పించారు. దాన్ని రాజు కాబోయేటువంటి రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఉన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీంజాముతే మాంగస్ దేవాయ హవిషా విధేమా. ఆ తరువాత సమర్పించబోయే శ్రీరామనారాయణాయ నమః. స్వర్ణఛత్రం సమర్పయామి. విష్ణోరాటమసీత మంత్రేణ భగవతే శ్రీ రఘువీరాయ రాజఖడ్గం సమర్పయామి. ఖడ్గాల్లక్ష్మీ స్థధారాజ్యం యశః ఖడ్గాలవాప్యతే ఖడ్గాద్వైర్ వినాశనంచ యత్నాత్తమిమధద్మహే అని చెప్పినట్లుగా ఈ ఖడ్గం వల్లే మనకి సమస్త రాజ్యలక్ష్మి కూడా రాజుకు చేకూరుస్తుందిట. అంతేకాకుండా ఖడ్గం వల్ల వైరి వినాశనం జరుగుతుంది. రామచంద్రమూర్తి శాంతుల పట్ల ఎంత కరుణామూర్తియో అలాగే దుర్మార్గుల పట్ల అంత కాఠిన్యమూర్తి కూడా. అటువంటి దానికి ప్రతీక అయినటువంటి రాజఖడ్గాన్ని రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఖడ్గాన్ని ఆనాడు శ్రీ 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 సత్యాత్మతీర్థ మహాస్వామి వారు స్వామివారికి సమర్పించారు. అటువంటి ఖడ్గాన్ని సమర్పించబోతూ ఉన్నారు స్వామికి. ఓం విష్ణోరరాటమధి విష్ణో పృష్ఠమధి విష్ణోస్త్రే విష్ణోస్యోరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా. ఓం శ్రీ రఘువీరాయ నమః. రాజఖడ్గం సమర్పయామి. ఆ తరువాత రాజాధిరాజ ఇది మంత్రేణ భగవతే శ్రీమన్నారాయణాయ రాజమకుటం సమర్పయేత్. ప్రధానమైనటువంటిది రాజలాంఛనము. ఆ రాజలాంఛనంలో సమ్రాట్ శక్తిని ఆవాహన చేస్తారు. దీన్ని మనకి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజన్యరి స్వామి వారు వారి శిష్యద్వయం చేత సమర్పించినటువంటి ఆ రాజ మకుటాన్ని స్వామివారికి సమర్పించబోతూ ఉన్నారు. రాజాధిరాజాయ ప్రసహ్యశాహినే నమో వయం వై శ్రవణాయ దుర్మహే శమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక సమయంలో రాముని యొక్క పట్టాభిషేక సమయంలో వశిష్ఠ మహర్షి రామునికి కిరీటాన్ని ధరింపజేసేటప్పుడు ఆ ఇక్ష్వాకు వంశంలో పరంపరగా ధరిస్తూ ఉండేటువంటిది మానవులందరికీ మొట్టమొదటి రాజు అయినటువంటి మనువు కోసమని బ్రహ్మ నిర్మించినటువంటి కిరీటం. బ్రహ్మణా నిర్మితం పురా అని వాల్మీకి మహర్షి అంటారు. బ్రహ్మదేవుడు
మను మహారాజుకు పట్టాభిషేకం చేస్తూ ఆయన నేరుగా బ్రహ్మదేవుడు మనువుకి ఆ కిరీటాన్ని ధరింపజేశాడు. మనువు నుంచి ఇక్ష్వాకు నుండి వరుసగా సూర్యవంశంలో ఆయా మహారాజులందరూ ధరించినటువంటి కిరీటం అది. దానిని వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి ధరింపజేశాడు అని మనకు వాల్మీకి మహర్షి చెప్తూ ఉన్నారు. ఓం రాజాధిరాజాయ ప్రసఖ్య సాహినే నమో భజం వై శ్రవణాయ గుర్మహే సమే కామాం కామకామాయ మధ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ జై బోలో రాజా రామచంద్ర భగవానికి. శ్రీమన్నారాయణాయ నమః రాజమకుటం సమర్పయామి. జై బోలో రామచంద్ర భగవానికి జై. సీతామాతకి లక్ష్మణ స్వామికి జై. పవన సుత హనుమానికి జై. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మన భద్రాచల క్షేత్రంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మన భద్రాచల క్షేత్రంలో అందరూ కూడా కూర్చొని తిలకించవలసిందిగా కోరుతున్నాం. ఇంకా పట్టాభిషేకం ఉన్నది. ప్రోక్షణతోటి పట్టాభిషేకం పూర్తవుతుంది కనుక అందరూ కూడా కూర్చొని పట్టాభిషేకాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మనం ధరింపజేసినటువంటి కిరీటాన్ని 2011వ సంవత్సరంలో మనకు సామ్రాజ్య పట్టాభిషేకం పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరిగినప్పుడు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు ఆ పట్టాభిషేక సందర్భంగా ఈ కిరీటాన్ని సమర్పించడం జరిగింది. మొట్టమొదటిసారిగా 2011వ సంవత్సరంలోనే మనకు ఈ పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ వచ్చి ఈ పట్టాభిషేకంలో పాల్గొనేటువంటి ఆచారం ప్రారంభమైనది. ఆ 2011వ సంవత్సరం నుంచి వరుసగా ఇప్పటి వరకు ప్రతి రాష్ట్ర గవర్నరు వచ్చి ఈ స్వామివారి పట్టాభిషేకంలో పాల్గొని రాష్ట్రానికి చక్కని సుఖశాంతుల్ని కలుగజేస్తూ ఉన్నారు. ఇప్పుడు స్వామివారికి ముత్యాల హారాన్ని సమర్పిస్తారు ఈ పట్టాభిషేకంలో. దీనిని ఇంద్రుడు వాయువు ద్వారా రాముడికి పట్టాభిషేక సమయంలో పంపించారట. అటువంటి ఆ ముత్యాల హారాన్ని మనకు ఈ పట్టాభిషేక సందర్భంలో ఆనాడు రాముడి పట్టాభిషేకంలో ఇంద్రుడు వాయుదేవుడి ద్వారా ఎలాగైతే సమర్పించాడో అదే పద్ధతిలో ఇప్పుడు దాన్ని మనకు రాముల వారికి అర్చక స్వాములు సమర్పిస్తూ ఉన్నారు. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్. ఇంద్రదత్తమౌక్తికహారేణ దేవదేవం పట్టాభిషిక్తం సర్వాలంకారశోభితం శ్రీరామచంద్రస్వామినమలంకృత్య. జై శ్రీరామ్ జై శ్రీరామ్. వరుసగా పాదుకల నుండి కిరీటం వరకు ఆ తర్వాత ముత్యాలహారాన్ని కూడా ధరింపజేసిన తర్వాత ఇప్పుడు పట్టాభిషేకోత్సవం జరగబోతూ ఉన్నది. ఈ పట్టాభిషేకంలో ప్రధానమైనటువంటి ఘట్టం ఈ జలములను ప్రోక్షించడం. ఇక్కడ ఉండేటువంటి కలశములలో 500 నదులను, 4 సముద్ర తీర్థములను, ఇతర నదులను వీటినన్నిటి కూడా ఆవాహనం చేశారు. ఆ కలశములతోటి వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు అనేటువంటి మహర్షులు ఆ 8 మంది సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథ అని ఇంద్రలోకంలో ఇంద్రుణ్ణి అక్కడ అష్టవసువులు ఎలాగైతే అభిషేకించారో అలాగ భూలోకంలో రామచంద్రమూర్తిని ఈ వశిష్ఠాది మహర్షులు అభిషేకించారు అని వాల్మీకి చెప్తూ ఉన్నారు. ఆ వశిష్ఠాది స్థానాల్లో ఇక్కడ అర్చక స్వాములు ఆయా మహర్షుల రూపంలో ఉండి ఈ పట్టాభిషేకాన్ని నిర్వర్తిస్తారు.
పట్టాభిషేక సమయంలో మాత్రమే నలుగురు చూస్తుండగా పట్టపురాణి రాజు యొక్క ఒడిలో కూర్చుని ఉంటుంది. ఆ సందర్భంలోనే తాను ఏ దేశాన్నైతే పరిపాలిస్తున్నాడో ఆ దేశంలో ప్రవహించేటువంటి దివ్యమైనటువంటి జలాలతోనూ దివ్యమైనటువంటి మృత్తికలతోనూ ఆ రాజును పట్టాభిషిక్తుణ్ణి చేయాలి అని చెప్పి మనకి ధర్మశాస్త్రము అలాగే పురాణాది గ్రంథాలు తెలియజేస్తున్నాయి. దాన్ని అనుసరించే ఇందాక ఆవాహన చేసినటువంటి 500 నదీ జల తీర్థాలను అలాగే 4 సముద్రాల జల తీర్థాలతో కూడా ఇప్పుడు స్వామివారికి వరుసగా ఇందాక మనం ఎవరెవరినైతే వశిష్ఠాది స్థానాలలో ఎన్నుకోవటం జరిగిందో ఆ అర్చక స్వాములందరూ కూడా వరుసగా వాటిని ఒక్కొక్క కలశాంతో స్వామివారికి అభిషేకించడం జరుగుతుంది. ఇలా ఆనాడు అష్టవసువులు ఎలాగైతే దేవేంద్రుడిని అభిషేకించారో వశిష్ఠాది మహానుభావులందరూ కూడా రామచంద్రమూర్తిని సీతాదేవిని దివ్యమైనటువంటి జలాలతో అభిషేకించడం జరిగిందిట. అటువంటి దృశ్యాన్ని పోలినటువంటి దృశ్యమే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మిత్రోసి వరుణోసి అనేటువంటి మంత్రాలతో ఆ కలశ జలాలని స్వామివారికి అభిషేకించడం జరుగుతుంది. ఓం మిత్రోసి వరుణోసి సమహం విశ్వేర్దేవైః క్షత్రస్య నాభిరసి క్షత్రస్య యోనిరసి స్యో నామాసీదా సుషదామాసీదా మాత్వాహి గుంసీద్ మామాహి గుంసీద్ నిషసాదధృతవ్రతో వరుణః పశ్యాస్వా సామ్రాజ్యాయ సుక్రతుః దేవస్య త్వా సవితుః ప్రసవే అశ్వినార్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం అశ్వినోర్భైషజ్యేన దేవస్య త్వా వితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం సరస్వత్యై భైషజ్యేన వీర్యాయాన్నాజ్యాయాభిషించామి దేవస్య త్వా సవితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం ఇంద్రస్యేంద్రియేణ శ్రియైయశసే బలాయాభిషించామి యమనం బృహస్పతిమింద్రం దానాయ చోదయా వాచం విష్ణుగుం సరస్వతీగుం సవితారం చ వాజినం సోమగం రాజానం వరుణమగ్నిమన్వారభామహే ఆదిత్యాన్ విష్ణుగుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం దేవస్య త్వా సవితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం సరస్వత్యై వాచో జంతుర్యంద్రేణాగ్నేస్త్వా సామ్రాజ్యేనాభిషించామీంద్రస్య బృహస్పతేస్త్వా సామ్రాజ్యేనాభిషించామి వసవస్త్వా పురస్తాదభిషించन्तు గాయత్రేణ ఛందసా రుద్రాస్త్వా దక్షిణతోభిషించन्तు త్రైష్టుభేన ఛందసా ఆదిత్యాస్త్వా పశ్చాదభిషించन्तు జాగతేన ఛందసా విశ్వే త్వా దేవా ఉత్తరతోభిషించన్త్వా నిష్టుభేన ఛందసా పాంక్తేన ఛందసా ధ్రువాద్యోర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా విశామయం ఇహైవైధిమా వ్యధిష్ఠాః పర్వత ఇవావిచాచలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠా ఇహ రాష్ట్రముధారయ అభితిష్ఠ పృతన్యతః అధరే సంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠ
अपः क्षेत्राणि सञ्जयन् इन्द्रेणमधीधरत् ध्रुवम् ध्रुवेण हविषा तस्मै देवा अधिब्रवन् अयम् च ब्रह्मणस्पतिः राजा वरुणो ध्रुवम् देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रम् धारयताम् ध्रुवम् या वरुणो ध्रुवम् देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रम् धारयताम् ध्रुवम् महापट्टाभिषेक मुहूर्तः सुमुहूर्तोऽस्तु तथास्तु जय श्री राम, जय श्री राम, जय जय श्री राम। बोलो रामचंद्र भगवान की सीता माता को लक्ष्मण स्वामी की जय बोलो पवन सुत हनुमान की అందరూ ఒకసారి నేను చెప్పే శ్లోకాలు చెప్పండి. వసిష్ఠః वसिष्ठः వామదేవశ్చ वामदेवश्च జాబాలిః జాబాలిః అథ కాశ్యపః अथ काश्यपः కాత్యాయనః కాత్యాయనః సుయజ్ఞశ్చ सुयज्ञश्च గౌతమః गौतमः విజయస్తథా విజయస్తథా అభ్యషించన్ అభ్యసించన్ నరవ్యాఘ్రం నరవ్యాఘ్రం ప్రసన్నేన ప్రసన్నేన సుగంధినా సుగంధినా సలిలేన సలిలేన సహస్రాక్షం సహస్రాక్షం వసవః వసవః వాసవం యథా వాసవం యథా అభ్యషించన్ అభ్యసించన్ నరవ్యాఘ్రం నరవ్యాఘ్రం ప్రసన్నేన ప్రసన్నేన సుగంధినా సుగంధినా సలిలేన సలిలేన సహస్రాక్షం సహస్రాక్షం వసవః వసవః వాసవం యథా వాసవం యథా. పట్టాభిషేకం అయింది. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇంద్రుడు వాయుదేవుడి ద్వారా రాముడికి సమర్పించినటువంటి ముత్యాల హారం, ఆ ముత్యాల హారాన్ని రామచంద్రమూర్తి ఆ పట్టాభిషేక సందర్భంలో తన మెడలో నుంచి తాను తీసి సీతమ్మ వారి మెడలో ధరింపజేశారట. ఆ విధంగా ఇప్పుడు రామచంద్రమూర్తి మెడలో నుండి ఆ రామచంద్రమూర్తే సీతమ్మ వారికి ధరింపజేస్తున్నట్లుగా ఇప్పుడు ఆ సీతమ్మ వారి మెడలో ఆ హారాలు చేరుతూ ఉన్నాయి. అందరూ కూడా సేవించుకోండి. महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् महादेव्यै च विद्महे वेदवत्यै च धीमहि तन्नः सीता प्रचोदयात्. जय बोलो सीता माता की. ఆ విధంగా ఇప్పుడు సీతమ్మ వారి మెడలో వేసినటువంటి హారాన్ని సీతమ్మ తాను ఎవరికి ధరింపజేయాలి అని చూసినప్పుడు పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్నేతాని సర్వశః ప్రదేహి శుభగే హారం జనకనందిని అని రామచంద్రమూర్తి సీతమ్మ వారితో అన్నాడు. అప్పుడు సీతమ్మ ఆ పౌరుషము విక్రమము బుద్ధి ఉన్నటువంటి హనుమంతుల వారికి ఆ హారాన్ని ధరింపజేసింది. రాముడు సీతమ్మ వారు ఇద్దరూ కలిసి హనుమంతుల వారికి చేసేటువంటి ఒక గొప్ప పట్టాభిషేకం ఇది. రామ సామ్రాజ్య పట్టాభిషేకం. ఇప్పుడు రామభక్తి ఆ సామ్రాజ్యానికి హారాన్ని పట్టాభిషేకం. హనుమంతుడికి ధరింపజేస్తూ ఉన్నారు. రామభక్తి సామ్రాజ్యానికి రారాజుగా వెలుగొందేటువంటి వాడు హనుమ. అటువంటి హనుమకు పట్టాభిషేకం. आञ्जनेयाय विद्महे వాయుపుత్రాయ ధీమహి तन्नो हनुमान् प्रचोदयात्
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పపారి పరిపూర్ణలోచనం మారుతిన్నమత రాక్షసాంతకం. జై బోలో రామభక్త హనుమాన్ కీ. శ్రీ సీతారామ పాద సేవా ధురంధరాయ శ్రీ ఆంజనేయాయ నమః. ఈ పట్టాభిషేక సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు ఈ సందర్భంగా పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు శ్రీమాన్ జిష్ణుదేవ వర్మ గారు ఈ సంవత్సరం ఈ పట్టాభిషేకంలో పాల్గొని స్వామివారికి మన ప్రభుత్వం తరఫున ఈ పట్టాభిషేక సందర్భంగా జగచ్చక్రవర్తి అయినటువంటి రామచంద్రమూర్తికి వారు పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు. ఆ విధంగానే ఇప్పుడు ఈ రాముడి శిరస్సున ప్రోక్షించినటువంటి తీర్థాన్ని హనుమంతుల వారికి మొట్టమొదలుగా ప్రోక్షణం జరుపుతారు అర్చక స్వామి. ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అలాగే మన తెలంగాణ రాష్ట్ర మంత్రి గారు శ్రీమాన్ తుమ్మల నాగేశ్వరరావు గారు స్వామివారికి అమ్మవారికి ఈ పట్టాభిషేక సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. మంగళవాద్యం. అలాగే ఈ పట్టాభిషేకంలో ఈ పట్టాభిషేక సందర్భంగా శ్రీ 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 తిరండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామి వారు సమర్పించేటువంటి పట్టు వస్త్రాలు వాటిని సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా అహోబిల మఠం తరఫున అహిసింగర్ వారి ద్వారా అహోబిల మఠం తరఫున వస్త్రాలు సమర్పించడం జరుగుతున్నది. అలాగే భక్త రామదాసు గారి వంశస్థులు వారు పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. ఉత్తరాది మఠం తరఫున వారు కూడా పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు. కంచి కామకోటి మఠం తరఫున మఠాధిపతులైనటువంటి వారి ద్వారా కంచి కామకోటి పీఠం నుండి వారు సమర్పిస్తూ ఉన్నారు. అలాగే శ్రీ రాజాతూము లక్ష్మీ నరసింహదాసు గారి తరఫు నుంచి కూడా వారి కుటుంబీకులు సమర్పిస్తూ ఉన్నారు. అహో వీర్య మహాశౌర్యమహో బాహుపరాక్రమం నారసింహ పరం దైవం అహోబిల మహాబలం. మంగళవాద్యం. ఉత్తరాది మఠం వారు సమర్పిస్తూ ఉన్నారు. భక్త రామదాస్ గారి తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు.